దేశం అసమానత్వాలు. మీకు నిజం చెప్తాను, నాకు ఎక్కువ మాట్లాడడం రాదు. మాకు కదిలి వనమని అక్కమాదిలోని అక్కనే ఎక్కువ ధ్యానము తపస్సు చేసుకునే తత్వం మాది. మా కిరణ్ గారు అక్కడనే పరిచయం. మాకు ఇక్కడ శ్రీశైలం వారి ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది. మాది దత్తసాయి మౌనస్వామి అన్నదాన సేవా ఆశ్రమం శ్రీశైలం. మా ఆశ్రమంలో కుల మతాలకి అతీతంగా ఎవరొచ్చినా కూడా వారికి భగవత్ స్వరూపులుగా భావించి మేము మా గురువుగారు అన్నదానం చేసేవారు. అదే మేము కంటిన్యూషన్ చేస్తున్నాము. అలాగే సర్వమత వేద పాఠశాల, అన్ని మతాలకు అందరు ఏ మతస్థులైనా సరే వేద నేర్చుకోవాలనే భావనతో ఒక కృషి చేస్తున్నాము. వారందరూ కూడా వారి యజ్ఞోపతం వేసి వారికి నిత్యాగ్నిహోత్రము మా ఆశ్రమం తరఫున మేము నేర్పించిస్తున్నాం. వారికి అందరికీ కూడా కుల మతాలు లేకుండా ప్రతి నెలకి 15 మందికి ఇస్తున్నాము. అలాగే మీ అందరికి తెలుసో తెలియదో ఇప్పుడు మనకి బాసరలో వేదానంద భారతి గారని వారు అన్ని మతస్థుల వారికి కూడా వారికి వేదం నేర్పాలనే ఒక తత్వంతో అతను వేద పాఠశాల వేసి స్త్రీలకి పురుషులకి అని భేదం లేకుండా అందరికీ అతను వేదం నేర్పుతున్నాడు. అతను మాకు ఆదర్శము, మాకు గురుతుల్యులు కూడా. ఇది ఇంకో విషయము, అసమానత్వాలు అన ఒకటి ఉంది సబ్జెక్టు. అసమానత్వాలు అంటే ఏమిటి? నేను జాతిరీత్యా నేను బ్రాహ్మణుని కాదు. నేను మా గుళ్ళో పూజలు చేస్తున్నా, వేదం నేర్చుకున్నా, మా గుళ్ళో పూజలు చేస్తున్నా, శ్రీశైలంలో కూడా అన్నదానం చేస్తున్నా. మళ్ళీ నన్ను ఎప్పుడు ఎక్కడెక్కడ ఎవరు దూరమేం పెట్టలేదు. ఇది మన దాంట్లో లేని కొన్ని ఆపాదించడము, వాటిని భూతద్దంలో చూపించి భయపెట్టే ఒక సబ్జెక్ట్ జరిగింది. వీటన్నిటిని కూడా మన యొక్క జ్ఞానంతో ఇప్పుడు ఇంతకుముందు రెడ్డి గారు చెప్పినట్టు వారికి మనం తెలియపరచాలి. అర్థమయ్యే రీతిలో తెలియపరిస్తే వారికి ఈ అసమానత్వాలు, ద్వేషాలు అనేటివి తొలుగుతాయనే భావన నాది. నేను ఎక్కువ టైం తీసుకోలేను, నాకు మాట్లాడుకుని ఎక్కువ రాదు. జయ గురుదేవ దత్త, జయ గురుదేవ దత్త.